హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు చికెన్ హండీ బటర్ నాన్ చేస్తున్నాను. మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉన్నదండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను బటర్ నాన్కి పిండి తడిపి పెట్టుకుందాము. నేను మైదా పిండి తీసుకున్నాను. ఇందులో ఒక అర స్పూను చక్కెర వేయాలి. అలాగే దాని రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. నేను ఒక చిన్న టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్ కనుక లేకపోతే బేకింగ్ పౌడర్ వేసుకోండి. అంటే నేను రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ఆయిల్ వేయండి. వేసి బాగా కలిపి మళ్ళీ వాటర్ పోయాలి. ఇప్పుడు నీళ్లు పోసి పిండిని తడిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా తడిపి పెట్టుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి పిండి మీద బాగా దాన్ని అంతా బాగా పట్టించి మూత పెట్టి ఒక గంట సేపు దాన్ని పక్కన ఉంచేయాలి. అలాగా పిండి బాగా నానుతుంది అన్నమాట. మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ కర్రీ. ముందుగా నేను చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. అలాగే 2 ఉల్లిపాయలు పొడవుగా తరిగి పెట్టుకున్న. అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలోని ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. నేను ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని బాగా వేయించాలి. ఆనియన్స్ వేగిన తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. ఇలాగ ముక్కలుగా చేసుకుని పెట్టుకుంటే మనం తినేటప్పుడు పంట కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా వేసుకోండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. మనకు నచ్చినట్టు చేసుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. అలాగే పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. 1 కేజీ చికెన్కి సరిపడగా వేసుకోండి. ఎంత స్పైసెస్ తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను నేను. చికెన్ వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇలా వాటర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇందులో ఒక స్పూను గరం మసాలా పొడి వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను.
అవి కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని బాగా కలపాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ టమాటా ప్యూరీ వేస్తున్నాను నేను. ఇది ఇంట్లో చేసింది కాదు, ఇది బయట కొన్నది, అందుకనే కలర్ అలా ఉంది. ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ని. మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. అలాగే ఇప్పుడే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాలు కుక్ చేయాలి. ట్వంటీ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఉడికింది. ఇందులో మనం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను నేను. ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపండి. చివరిగా దీంట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు. ఇప్పుడు మనం బటర్ నాన్ చేసుకుందాం. పిండి 1 గంట సేపు నానింది కదా, దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి వత్తండి. ఇది రౌండ్గా అవసరం లేదు, షేప్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. మనకి ఎలా వీలుగా ఉంటే అలా వత్తండి. ఇలా వత్తిన తర్వాత దాని మీద నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి స్ప్రెడ్ చేస్తున్నాను. కొద్దిగా జల్లాలి. అలాగే కొత్తిమీర కూడా, కట్ చేసిన కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వత్తండి దాని మీద. ఇలా అంటుకుపోయి ఉంటాయన్నమాట, రాదు ఇంకా బయటికి. ఇప్పుడు పెనం మీద వేయాలి దీన్ని. పెనం హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఇలా వేసుకోండి. ఇది ఆయిల్ ఉంటుంది కాబట్టి అది పెనానికి అంటుకుపోతుంది. అలాగా ఒక పక్క కాలిన తర్వాత మనం దీన్ని ఇలా తిప్పి పట్టుకోవాలి. మంట మీద కాల్చాలి. చపాతీని, రోటీని ఇలా కాల్చండి. ఇగో ఇలాగా రెడీ అవుతుంది.
చాలా ఈజీయేనండి, మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే దాని మీద బటర్ రాయాలి. ఇలా బటర్ రాసుకోండి మొత్తం. మా బాబుకి చాలా బాగా నచ్చిందండి, రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నాడు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అంత కష్టం ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. రెడీ అయిపోయింది చికెన్ హండీ బటర్ నాన్. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.